నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రులకు మన్ననూరు వనమాలిక గెస్ట్ హౌస్ వద్ద పోలీసులు గౌరవ వందనాన్ని చేశారు. పోడు భూముల విషయమై గతంలో సాగు చేసుకుంటున్న భూములను కొనసాగనియాలని కలెక్టర్ డిఎఫ్ఓలకు సూచించారు. కొత్తగా చెట్లను నరికి సాగు చేయవద్దని చెంచు ప్రజలకు పిలుపునిచ్చారు. అడవిని కాపాడడంతో అడవి సంపత్తో వనరులను సృష్టించుకోవాలని సూచించారు. చెంచు ప్రజలకు పోడు భూములు సాగు చేసుకునే హక్కు, రిజర్వేషన్లు, అనేక చట్టాలను కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. సీఎం గారు ఎప్పుడు కూడా నేను నల్లమల్ల బిడ్డను అని ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటాడు. నల్లమల్ల అంటేనే గుర్తుకొచ్చేది సెంచు సమాజం. ఈ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి, తిండి లేకుండా, ఇల్లు లేకుండా, సరైనటువంటి వైద్యం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సెంచు సమాజం మరి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కాదు, కొత్తగా ఊరు కాదు. మనం ఇవన్నీ చట్టాలన్నీ తర్వాత వచ్చినాయి, కానీ ఇక్కడ సమాజం మాత్రం ఆదివాసీ సమాజం ముఖ్యంగా ఈ సెంచులు ఈ ప్రాంతంలో మొదటి నుంచి బతుకుతున్నారు. దానికోసమే ఆనాడు నెహ్రూ గారు కూడా గుర్తించి, ఇందిరమ్మ తండ్రి కానీ, ఇందిరమ్మ గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానీ గుర్తించి ఐటీడీఎల్ తీసుకొచ్చింది. ప్రత్యేక ఐటీడీఎల్ తీసుకొచ్చిందే మరి ఇంటీరియర్లో ఉన్నటువంటి ట్రైబల్స్ను డెవలప్ చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. గత 10 సంవత్సరాల నుంచి కేవలం జిల్లాలుంటే సరిపోతుంది, ఐటీడీఎల్ వద్దు అనేది గత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఐటీడీఎల్ యొక్క పనితీరు మూలకపడ్డది. ఇందాక మా తమ్ముడు అన్నాడు, ఒక తమ్ముడు గతంలో ఎడ్లు ఇచ్చేది, బండ్లు ఇచ్చేది, భూములు పంచేది. ఇప్పుడు అన్న కూడా, వంశన్న కూడా చాలా అనుభవాలు చెప్పారు. మీకు స్పెషల్ డిఎస్సి కానీ, స్పెషల్ చట్టాలు కానీ, స్పెషల్ ఎన్ఆర్ఈఎస్ 100 రోజుల పని కూడా తీసుకొచ్చింది కాంగ్రెసే. పోడు భూముల చట్టం తెచ్చింది కాంగ్రెసే. ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెసే. ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెసే. సీఎం గారు